రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం మరొకసారి వస్తాం స్వాతి గారి మీ దగ్గరికి. ఇప్పుడు మనం మరొకసారి దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. దర్శన్ గారి తర్వాత కంక్లూడ్గా మనం ఒకసారి దేవదానం గారి దగ్గర వెళ్దాం. దర్శన్ గారు ప్రస్తుతం స్వాతి గారు ఎంతో ఆవేదన చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కొరతలు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలలో ఎంతవరకు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నారు. దీనికి సంబంధించిన ప్రైవేటు పాఠశాలలలో కూడా విద్యా బోధన సరి పోకపోగా కేవలం బట్టి చెప్పినట్టుగా చెప్తున్నారు. వారికి సంబంధించిన సమాజం పట్ల అవగాహన లేకుండా కేవలం సబ్జెక్టుల మీదనే వారిని ఒకసారిగా పట్టినట్టు వారికి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు డిఎంఓస్ అలాగే ఎంఈఓస్కు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టింది. దాంట్లో విద్యాశాఖలో మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి సమస్యల పట్ల సానుకూలంగా వివరిస్తున్నట్టుగా చెప్పింది. అలాగే 1,00,000 మంది విద్యార్థుల దాకా ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టడానికి మీరు ప్రయత్నాలు చెప్పాలి అని చెప్తున్నట్టుగా ఇప్పుడు మనకు సందేశాలు అందాయి. కాకపోతే ఏంటంటే అక్కడ అధ్యాపకుల సంఖ్యనే లేరు కదా. ఒక్క పాఠశాలలో కేవలం ఒక్కొక్క అధ్యాపకుడు ఉన్నారు. అతను ఎలా మేనేజ్ చేయగలుగుతాడు? ఈరోజు అదే ప్రైవేట్ పాఠశాలల్లో అనేక మంది ఉపాధ్యాయులను వాళ్ళు చేస్తూ లక్షలాది రూపాయల యాడ్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఆకర్షణీయ పరంగా వారికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ముఖ్యంగా ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి విద్యా హక్కు చట్టం గురించి మంచి డిబేట్ ని ఆర్గనైజ్ చేస్తున్న ఫోర్సైట్ యాజమాన్యానికి, ఇందులో పాల్గొన్నటువంటి ప్యానల్ సభ్యులకు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉక్కు పిడికిలి ఉద్యమ నాయకురాలు మన స్వాతి గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏంటంటే సార్, ఈ ప్రభుత్వాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకుంటే అంటే విద్యను దూరం చేసేటువంటి కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. ఎందుకోసం అనంటే విద్యను వ్యాపారీకరణ ధోరణితో ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ అదేవిధంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు అనుమతులు లేకున్నా కూడా ఈరోజు విచ్చలవిడిగా అనేక ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు ఈరోజు ఇస్తా ఉన్నారు. అంటే అక్కడ క్వాలిఫైడ్ బీఈడి టీచర్స్ లేకున్నా జీవో నెంబర్ 1 ప్రకారంగా ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేయాలంటే అక్కడ క్వాలిఫైడ్ బీఈడి టీచర్స్ ఉండాలి. నెంబర్ 2 అక్కడ గ్రౌండ్ ఫెసిలిటీ ఉండాలి. నెంబర్ 3 అక్కడ ఫైర్ స్టేషన్ లాంటిది ఉండాలి. నెంబర్ 4 అక్కడ పార్కింగ్ ప్లేస్ వాటివి పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ ఏమి లేకున్నా కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు పర్మిషన్లు లేకుండా ఎందుకు నడిపించుకుంటా ఉన్నారంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అనుమతితోటి వాళ్ళ పలుకుబడితోటి ఈరోజు ప్రైవేటు పాఠశాలను నడిపించుకుంటారు. మేము ఈ సందర్భంగా అంటున్నాం సార్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిబిఎస్ఐ విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం పక్షాన బహుజన విద్యార్థి సంఘాలుగా ఈరోజు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే మీరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు పెట్టకపోవడం అంటే తెలంగాణలో విద్యను డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదు అనేటువంటి స్పష్టత మాకు అర్థమవుతా ఉన్నది. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం సార్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారంగా ఏంటి అంటే సార్, ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 25% సీట్లు ఇవ్వాలి సార్, ఉచితంగా ఇవ్వాలి 25% వరకు. ఎందుకోసం అనంటే ఈ ప్రభుత్వాల బాధ్యత ఏంటి అంటే ఉచితమైనటువంటి విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో సరిగ్గా విద్య అందట్లేదు, అక్కడ ఫెసిలిటీస్ లేదు. ఇంతకుముందుకు మన పీడిఎస్ విద్యార్థి నాయకురాలు స్వాతి గారు మాట్లాడింది 100% వాస్తవం. అంటే అక్కడ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ స్టాఫ్ కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే నీకు దగ్గర డబ్బులుంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి చదువుకోండి అనేటువంటి యాజమాయిషి కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చేస్తా ఉన్నాయి. నేను అంటున్నా సార్, ఈ సందర్భంగా ఎంఈఓలు ఏం చేస్తున్నారు సార్ నాకు అర్థంగా అడుగుతున్నా, డిఈఓలు ఏం చేస్తున్నారు సార్? నేను ఒక ప్రజావాణి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ ఇస్తే సార్ పలానా ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్ లేకుండా నడిపించుకుంటున్నారంటే మళ్ళీ వీళ్ళు కనీసం స్పందించకుండా స్కూళ్లను మూసివేయకుండా ఈరోజు ప్రైవేటు ఈ ప్రైవేటు యాజమాన్యాలకు మద్దతు ఈరోజు ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రభుత్వ